ఇన్ని చేసినా కూడా బీజేపీని ఒక మతతత్వ పార్టీ అనే నినాదిస్తా ఉన్నారు కదా, మరి దీనికి ఏం చెప్తారు? నేను అదే అంటున్నా, ఏం చేసింది బీజేపీ? మతతత్వ పార్టీ అనడానికి బీజేపీ ఏమి చేసింది? ఈ రోజు నేను అన్నట్టుగా ముస్లిం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు రంజాన్ చేసుకుంటున్నారు, మనం శ్రీరామనవమి చేసుకుంటున్నాం. వాళ్ళు బైక్ ర్యాలీలు చేస్తున్నారు, మనం హనుమాన్ జయంతి ర్యాలీలు చేస్తున్నాం. వాళ్ళు నమాజ్ చదువుతున్నారు, మనం గుడిలలోకి వెళ్ళి పూజలు చేసుకుంటున్నాం. వాళ్ళు హలీం తింటున్నారు, మనం పరమన్నం తింటున్నాం. దేశంలో ఎక్కడ అల్లకల్లోలం సృష్టించాం మేము? ఎక్కడ చేశాము? ఈ రోజు కూడా జరిగిన ఉగ్రదాడి వాళ్ళపైన జరగలేదే. ఈ రోజు కూడా జరిగిన ఉగ్రదాడి మా హిందువుల పైననే జరిగింది కదా, సనాతన ధర్మం పైననే జరిగింది కదా. హిందువుల సనాతన ధర్మం పైననే ఆ స్టాలిన్ లాంటి వాళ్ళు ఓపెన్గా వచ్చేసి అదేదో డెంగు అని అదని ఇదని మాట్లాడతారు. చట్ట సవరణ చేసిన తర్వాత రాజ్యాంగబద్ధంగా జై భీమ్ అని మాట్లాడతారు వీళ్ళందరూ. జై భీమ్ అని చెప్పి పొద్దున్న లేసే మాట్లాడే వాళ్ళు అదే రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ సాక్షిగా విత్ నంబర్ ఒక మంచి యూనిటీ తోటి ఒక మంచి నంబర్ తోటి బిల్లు పాస్ చేసిన తర్వాత ప్రతి ఒక్క రాష్ట్రం కూడా దాన్ని అమలు పరచాల్సిందే. పార్లమెంట్లో ఏదైతే సవరణ చేస్తే రాష్ట్రం తీసుకురావాలి, రాష్ట్రం చేయాల్సిందే. అది రాజ్యాంగంలో రాసుంది. రాజ్యాంగాన్ని కూడా ధిక్కరిస్తున్నారు అని అంటే వీళ్ళకి జై భీమ్ అనే హక్కు ఉందా? అసలు భారతదేశంలో నివసించే హక్కు ఉందా వీళ్ళకి? వీళ్ళకి కేవలం వాళ్ళ కుర్చీ ముఖ్యం. ముఖ్యమంత్రి కుర్చీ కానీ ఏదన్నా కుర్చీ ఉంటే ఆ కుర్చీ కోసం అని చెప్పి పేద ప్రజలు అన్యాయమైనా సరే, పేద ప్రజలు అదే మురికివాడలో బ్రతకాలి, పేద ప్రజలు అదే పనికిరాని బతుకులు బతకాలి, కానీ వాళ్ళు మాత్రం బాగుపడాలని చెప్పి చేస్తున్నారు. కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఈ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని అటాక్కి సంబంధించి ఇది కేవలం హిందువుల మీద జరిగిన దాడి కాదు అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ముస్లిం సంఘాలు కావచ్చు, క్రిస్టియన్ సంఘాలు కావచ్చు, వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఇదేం చెప్తారు? ఎంత మూర్ఖత్వంలో ఇంకా వాళ్ళు ఉన్నారో అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఒక ముసుగులో బతుకుతున్నారు. కావాలని చెప్పి పర్సనల్ ఎజెండా కోసం అని చెప్పి వాళ్ళ సొంత లాభాల కోసం అని మాట్లాడుతున్నారు. ఇది హిందూ ధర్మం మీద జరిగిన దాడి కాదు అనడానికి అసలు వాళ్ళ దగ్గర నోరుందా అని నేను అడుగుతున్నా. అసలు బుద్ధి ఉందా? వాడు వచ్చిన వాడు టెర్రరిస్ట్, వాడంతలా వాడు కెమెరాలు పెట్టి షూట్ చేసి నువ్వు ఏ ధర్మం అని అడిగాడు కదా, ఏ ధర్మం అని అడిగి మొత్తం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే చంపాడు కదా. అందులో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు అనేది కూడా ఒక ఆమె కూడా బయటకు వచ్చి మాట్లాడండి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? నేను ఒకటి చెప్తున్నాను, మన భారతదేశంలో పుట్టిన వాడందరూ హిందువులే. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు పుట్టినవాడు ప్రతి ఒక్కడు హిందువే. ఆ కాన్సెప్ట్ తెలియక హిందూ ముస్లిం అని చెప్పి డివిజన్ చేసింది ఆ బ్రిటిషోడు. ఆ బ్రిటిషోడు వచ్చి ఏదో చేసుకొని వాడు వెళ్ళిపోయాడు. వాడి వారసులు కాంగ్రెస్, నెహ్రూ వీళ్ళందరూ కూడా అదే పాటించారు. ఇవాళకి కూడా ఒక స్కూల్ అడ్మిషన్, పిల్లలకి నర్సరీ స్కూల్ అడ్మిషన్ చేయాలంటే నీ రిలీజియన్ ఏంది అని చెప్తే హిందూ అని రాస్తాం మనం. ఎంత పిచ్చోళ్ళం మనం, ఏం బతుకులు బతికినాం మనం ఈ 70 సంవత్సరాలు. ఒక్కసారి మీరు ఆలోచించండి. హిందూ అన్నది అసలు మతమే కాదండి. హిందూ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ వర్డ్. హిందూ అన్నది ఎప్పుడో ఈజిప్టియన్స్ వాళ్ళు వీళ్ళు సివిలైజేషన్ ఉన్నప్పుడు ఆ టైంలో మన దేశం దిక్కు వచ్చినప్పుడు ఒక దేశంకి పేరు లేదు కాబట్టి భారతదేశంలో ఇండస్ వ్యాలీ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న వీళ్ళందరూ కూడా హిందుస్థాన్ ఇది అని చెప్పి అప్పట్లో వాళ్ళు పెట్టిన పేర్లు అవి. ఆ వాళ్ళు పెట్టిన ఆ దేశంకి ఇట్స్ అ జియోగ్రఫికల్ నేమ్. అంటే ఎట్లయితే హైదరాబాదీలు అని మాట్లాడతామో, ఎట్లయితే ఇండియన్స్ అంటామో, అట్లా హిందూస్ అని చెప్పి ఇట్స్ అ జియోగ్రఫికల్ నేమ్. ఆ జియోగ్రఫికల్ నేమ్ని డివిజన్ అండ్ రూల్ అన్నీ ఎవరికైతే ఈ బ్రిటిష్ వాళ్ళకు ఉంటుందో డివైడ్ చేయాలి, రూల్ చేయాలన్నది వాళ్ళ తత్వం, వాళ్ళ ఎజెండా అది. కాబట్టి మన భారతదేశానికి వచ్చినప్పుడు ఇంత మంచిగా కలిసిమెలిసి ఉన్నారు, ఏంది వీళ్ళు ఇది అని చెప్పి ఆ రోజు వాళ్ళు తీసుకొచ్చినది హిందూ ముస్లిం. అదే హిందూ ముస్లిం గొడవలో ఇప్పటికీ ఉన్నాం మనం, ఇప్పటికీ అలాగే ఉన్నాం. మనది సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మం పోయి హిందూ మతంగా అయిపోయింది. అసలు మతం ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకే తెలియాలి. అంటే ఈ ఆర్టికల్ 370 ఏదైతే సవరణ తర్వాత, రద్దు తర్వాత అసలు ఉపయోగం ఏమైనా జరిగిందా అనేది కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు నాయకులు. అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి, నష్టం ఎక్కువ జరుగుతూ ఉంది కదా అనే దాని మీద మాట్లాడుతున్నారు. అది మూర్ఖత్వం అని నేను అంటాను. ఒకప్పుడు కాశ్మీర్కి వెళ్ళాలి అని అంటే భయపడేవాళ్ళు. కాశ్మీర్ అంటేనే అగ్నిగుండం. పొద్దున్న లేసే ఎక్కడ బాంబు అవుతుంది, ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్ అవుతుంది, ఎవరిని కిడ్నాప్ చేస్తారు, ఎక్కడ రాళ్ళు వేస్తారు అని చెప్పి భయపడేవాళ్ళు. మనం టూరిస్ట్ అనే కాకుండా అక్కడ ఉన్న ప్రజలకు కూడా ప్రాపర్గా లేకుండే. సంవత్సరంలో 10 రోజులు కూడా స్కూల్కి వెళ్ళకపోయేవారు అక్కడ ఉన్న స్కూల్లో ఉన్న పిల్లలు. ఎందుకు అని అంటే ఎప్పుడు చూసినా కర్ఫ్యూ విధించేవాళ్ళు. అప్పుడు ఎప్పుడు చూసినా గొడవలు అవుతాయి అని చెప్పి కర్ఫ్యూలు విధిస్తే సంవత్సరంలో
దేశంలో 10-20 రోజులు కూడా స్కూల్కి వెళ్ళలే అక్కడ ఉన్న విద్యార్థులు. అట్లాంటిది ఈరోజు అక్కడ 370 ఆర్టికల్ తర్వాత ఇప్పుడు మంచిగా స్కూల్స్ నడుస్తున్నాయి, కాలేజీలు నడుస్తున్నాయి, అక్కడ ఉన్న పిల్లలు యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ల లాగా ఎంపికయ్యారు. దాని తర్వాత ఓటింగ్ సిస్టమ్ అయ్యింది, ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేశారు. అన్నిటికంటే ముఖ్యము 15 ఆగస్టుకి 26 జనవరికి ధైర్యంగా నేను కూడా భారతీయుణ్ణి అని చెప్పి మన జెండా ఆవిష్కరణ చేశారు. దీనికంటే గొప్ప విషయం ఏం కావాలండి? ఒకప్పుడు భారతదేశంలో బతుకుతూ భారతదేశంలో పుట్టి మన భారతీయ జెండా ఎగరేయాలంటే భయపడే వాళ్ళం కాశ్మీర్లో. అట్లాంటిది ఈరోజు ఎంతో గొప్పగా ఎంతో గర్వంగా మన జెండాని ఆవిష్కరించాం. ఈ మాట్లాడే మూర్ఖులని నేను ఇంకొకటి అడగాలనుకుంటున్నాను. కాంగ్రెస్ నాయకులే దిగ్విజయ్ సింగ్ అని ఉంటారు, ఆయన అన్నాడు ఒకప్పుడు నేను కాశ్మీర్కి వెళ్ళాలంటే నాకు భయమేసేది అని చెప్పాడు. ఆయన ఓపెన్ స్టేట్మెంట్, అది నేను చెప్పడం కాదు. నేను భయపడ్డాను ఒకప్పుడు పోవాలంటే అని అన్నాడు. దాని తర్వాత భాయిచారా అని చెప్పి మొహబ్బత్కి దుకాన్ అని చెప్పి ఈయన టీషర్ట్ వేసుకొని ఒక ర్యాలీ చేశాడు, భారత్ జోడో యాత్ర అని చెప్పి. ఈ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ నడుచుకుంటూ పోయాడు. నడుచుకుంటూ పోయినాక క్లోజింగ్ సెరమనీ కాశ్మీర్లో చేశారు. కాశ్మీర్లో చేసి ఓపెన్గా స్పీచ్ ఇచ్చి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ స్నోతో బాల్స్ ఆడుకున్నారు. అది ఎవరిదండి ఘనత? నమ్మ నరేంద్ర మోదీ. ఒకప్పుడు నీకు సొంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాశ్మీర్కి వెళ్ళాలంటే భయపడ్డ వాళ్ళు, అట్లాంటిది నా నరేంద్ర మోదీ 370 ఆర్టికల్ తీసుకొచ్చినాక నువ్వు నీ చెల్లబోయాడ స్నోలో ఆడుకున్నారు. అంత ప్రశాంతత తెచ్చింది 370 ఆర్టికల్, అంత ప్రశాంతత తెచ్చింది నరేంద్ర మోదీ గారి నాయకత్వం. దాని తర్వాత బైక్లు పట్టుకొని లే లదాఖ్ రోడ్ల మీద తిరిగిండు రాహుల్ గాంధీ. నేను కొత్తగా నేను చెప్పట్లే, రాహుల్ గాంధీ ఓపెన్గా వితౌట్ సెక్యూరిటీ మొత్తం తిరిగిండు. దానికి ఘనత నా నరేంద్ర మోదీది. అంతకుముందు వీళ్ళ హయాంలో కాంగ్రెస్ హయాంలో ఎర్రకోట మీద ఫ్లాగ్ ఎగరేయాలి అని అంటే, ఆగస్ట్ 15కి ఫ్లాగ్ హోస్ట్ చేయాలి అని అంటే మన్మోహన్ సింగ్ గారు ఒక అద్దాల డబ్బాలో కూర్చొని ఒక అద్దాల డబ్బాలో ఉండి స్క్రిప్ట్ చదివేవాడు. ఆ రోజు నుంచి ఈ రోజు నువ్వు ఫ్రీగా తిరుగు, నువ్వు ఫ్రీగా బతుకు, ఈ దేశంలో గాలి పీల్చుకో అని చేసింది నా నరేంద్ర మోదీ గారు. దానికి ఆ ఘనత 370 ఆర్టికల్. డిఫెన్స్ విషయంలో కానీ అన్ని విషయాలలో కానీ ఆ నేతృత్వం నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో దేశం ఈరోజు విశ్వగురువుగా అయ్యింది. అది చూసుకోలేక, ఆ అక్కర్సు భరించలేక, నరేంద్ర మోదీ గారి ఘనతని చూడలేక, అతని పొగడలేక ఈర్షతోటి మాట్లాడే మాటలే ఇవన్నీ. కానీ నిజంగా కూడా మనసున్న ప్రతి ఒక్కడు భారతీయుడని నిజంగా నమ్మేవాడు మాత్రం ఈరోజు గర్వపడతాడు నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అంటే హిందూగా చెప్పండి, ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? అంటే ఒక మధుసూదన్ గారు కావచ్చు, లేదంటే ఒక కిషోర్ ఆయన కావచ్చు, లేదా అంటే జరిగిన ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే నువ్వు హిందువా ముస్లిమా అని కానీ ఈ కోణము ఎట్లా చూస్తారు మీరు యాజ్ ఎ హిందూగా? అంటే ఇది మొన్న కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్ కంటే ముందు మహారాష్ట్రలో ఔరంగజేబ్ పేరు మీద అక్కడ దాడి జరిగింది. ఆ రోజు కూడా పాపం అక్కడ అమాయక ప్రజలు వాళ్ళు అదే చెప్పారు, మా ఇంటి ముందల మా కార్ల మీద జై శ్రీరామ్ జై హనుమాన్ అని చెప్పి ఏవైనా ఉన్నాయో అట్లాంటివే ధ్వంసం చేశారు. దాని పక్కనున్న కార్లని దాని పక్కనున్న వాడాల ఏమీ జరగలేదు, నా ఇండ్లే ధ్వంసమయ్యాయి అని చెప్పి ఆ రోజు కూడా ప్రజలు చెప్పారు. మళ్ళీ దాని తర్వాత వెస్ట్ బెంగాల్లో ఒకప్పుడు కాశ్మీరీ పండితులను ఊరు తరిమి పారేశారు. ఒక రోజులో మీరు అందరూ ఊరు వదిలి వెళ్ళిపోండి అని చెప్పారు. ఆ రోజు కూడా అది సేమ్ ధర్మం మీద జరిగింది. మళ్ళా మొన్న మమతా బెనర్జీ కన్ను దగ్గర వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ మాట్లాడితే సెక్యులరిజం గురించి మాట్లాడే టైమే ఆ రోజు నోరు మూసుకుంది, కళ్ళు మూసుకుంది. ఊరు మొత్తం కూడా నర్మదా నది దాటి వెళ్ళిపోమని చెప్పింది ఆమె. మూటాముల్లా చదువుకొని పుట్టిన ఊరిలో, పుట్టిన వాడలో, పుట్టిన ఇల్లును వదిలేసుకొని అందరూ కూడా మూటాముల్లా చదువుకొని బతుకు ఉంటే చాలు అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే ఈ టెర్రరిస్ట్ అటాక్కి వీళ్ళకి రిలేషన్ ఉందని అనుకుంటున్నారా మీరు? ఏంటి టెర్రరిస్ట్ అటాక్లు పదే జరగడము, దేశంలో కూడా ఈ ఉగ్రవాద దాడులు, దేశంలో కూడా మతం పేరుపైన ఈ దాడులు అన్నీ జరగడానికి కారణము ద సో కాల్డ్ సూడో సెక్యులర్ పీపులే. ఎవరైతే దేశంలో ఉంటూ ఇట్లాంటి వాళ్ళను విషం జిమ్ముతూ, ఇట్లాంటి వాళ్ళకు విషం పెడుతూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ చిన్నప్పటి నుంచి పెంచి పోషిస్తున్నారో అట్లాంటి వాళ్ళే దీనికి అన్నిటికీ కారణం. దీనన్నిటికీ కారణం వాళ్ళే. నిన్న ఒక ఎక్స్ఎంపీ మాట్లాడుతూ ఏపీలో ఈ సింధు జలాలు ఆపడం అనేది అన్యాయం, ఏదైనా ఉంటే వేరే విధంగా తేల్చుకోవాలి, కానీ ఈ సింధు జలాలు ఆపడం అనేది కరెక్ట్ కాదని మాట్లాడుతూ ఉన్నారు.
ఈ టాపిక్ మీద చాలామంది మాట్లాడారు. ఈ సింధు జలాలు ఆపడం కరెక్టేనా అని కూడా చాలామంది డిస్కషన్ జరిగినాయి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వసుదైవక కుటుంబం అని నమ్మేదే సనాతన ధర్మం. ప్రపంచంలో ప్రతి ఒక్కడు కూడా మంచిగా ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా మనకున్నది వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి నేర్పించేదే మన ధర్మం. మన భారతదేశంలో ఉన్నది అదే. కాబట్టే ఈరోజు భారతదేశం ఇంత మంచిగా సస్యశ్యామలంగా ఉంది. దానికి కారణం ఈ అస్తిత్వమే, ఈ కల్చరే. అట్లాంటిది ఓపిక దేనికైనా ఉంటుంది. ఓపిక నశించే రోజు ఒక రోజు వస్తుంది. నా శత్రువు అయినా సరే ఇంటికి వస్తే అన్నం పెట్టాలని నేర్పిస్తాం, నా శత్రువు అయినా సరే దండం పెట్టాలని నేర్పిస్తాం. అట్లాంటి శత్రువు నా పైన దాడి చేసినా సరే నవ్వి ఊరుకోవాలని అంటాం. కానీ ఎన్ని రోజులు ఊరుకుంటాం? ఇంకెన్ని గణం తీసుకుంటారు? ఇంకెంతమంది హిందూ ప్రాణాలు పోవాలి? అంటే ఎప్పటికీ మనమే వంగిపోయి ఉండాలి, ఎప్పటికీ మనమే లొంగిపోయి ఉండాలి. వాడు మాత్రం లొంగడు. ఇట్లా నేను ఇందాక చెప్పిన స్యూడో సెక్యులర్లు అంటే దీనికే కారణం. ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం కూడా నరేంద్ర మోదీ గారు అప్పుడు పుల్వామా అటాక్ అయినప్పుడు కూడా పాకిస్తానీయులు ఎవరు భారతదేశంకి రావద్దు, మనం క్రికెట్ ఆడొద్దు, మనం నీళ్ళు ఇవ్వద్దు, మనం వాళ్ళకి ఎలాంటి సహాయం చేయొద్దు, ట్రేడ్ ఇంపోర్ట్స్ అన్నీ కూడా ఆపేయాలి అని అంటే అప్పుడు కూడా కొంతమంది హ్యుమానిటేరియన్ మానతత్వం అని చెప్పి బయటికి వచ్చేసి అట్టెట్లా చేస్తారు మీరు, వాళ్ళు బతకాలి కదా, పాకిస్తానీలు కూడా మన అన్నదమ్ముళ్ళే కదా, వాళ్ళు కూడా మన దేశం ఒకప్పుడు మన దేశమే కదా, అందరూ బ్రతకాలి, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి సినిమాలు చేసుకొని ఇవ్వండి, తప్పేముంది, సినిమాలు చేసే టాలెంట్ని చూడాలి కానీ వాడు ఇండియానా పాకిస్తానా అని ఎందుకు చూస్తారు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇట్లాంటి వాళ్ళే ఆ దియా మిర్జా సో అండ్ సో పీపుల్ ఉంటారు కొంతమంది గ్యాంగ్, ఆ గ్యాంగ్ వాళ్ళు మాట్లాడారు చాలామంది. ఇవాళ ఎందుకు మాట్లాడరు? ఇట్లాంటి వాళ్ళ వల్లనే ఇవన్నీ అయ్యింది. ఇప్పటికీ కూడా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఈద్ కా జవాబ్ పత్తర్సే జరూర్ దేనా. ఒక్క రోజు కాకపోతే ఇంకొక రోజు అయినా సరే కాపాడుకోవాలంటే చెయ్యాలి. ఇది నా కోసమో, నరేంద్ర మోదీ కోసమో, ఆర్ఎస్ఎస్ కోసమో, బీజేపీ కోసమో కాదు, రేపు మన పిల్లల కోసం. మన భారతదేశంలో బొట్టు పెట్టుకొని నేను హిందూ ధర్మానికి చెందిన వాడిని, నా దేవుడు శ్రీరాముడు అని చెప్పి గర్వంగా నేను చెప్పుకోవాలి అని అంటే ఇట్లాంటి అటాక్స్ చేయాల్సిందే.